అలైకుం. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? ఈరోజైతే నేను మీకు ఎంతో హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ ఒకటి చూపిస్తున్నానండి. ఇవి రాగులండి. నేను నైట్ అంతా నానబెట్టి ఒక 2 రోజులు క్లాత్లో కట్టి ఇలా విధంగా మొలకలు వచ్చాయండి. ఈ విధంగా మొలకలు వచ్చింది తింటే మనకు చాలా ప్రోటీన్ లభిస్తుందండి. బాడీకి చాలా విటమిన్ ఉంటుందండి దీంట్లో. ఈరోజు నేను రాగి దోశలు ఎలా చేయాలో, దాని బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను. చూడండి, 2 కప్పులు రాగులు వేస్తున్నానండి. 2 కప్పుల రాగులకి 1 కప్పు మినపగుళ్ళు అండి, అంటే మినపప్పు అండి, గుండు మినపప్పు. అలాగే 1 కప్పు ఇడ్లీ రైస్ అండి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఇన్కేస్ మీ దగ్గర లేదు అనుకుంటే మనం బ్రౌన్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇడ్లీ రైస్ వేస్తే చాలా స్మూత్గా వస్తుంది. ఇది 1 కప్ అండి. మెంతులు 1 అర టీ స్పూన్ అండి. ఇవంతా వేసి మనం నీట్గా 1కి 2-3 సార్లు క్లీన్ చేసుకొని మంచి నీళ్ళకి దీన్ని 5-6 గంటలు నానబెట్టుకున్న తర్వాత మనం దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను అది చూపిస్తాను మీకు. నేను 7 గంటల సేపు నానబెట్టుకున్నానండి రాగుల్ని. నానబెట్టుకొని ఇంకా మిక్సీ వేసుకున్నాను. వేసుకునే ముందు ఒక చిన్న కప్పు, మనం ఏ కప్పుతో రాగులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు అటుకులు తీసుకొని నానబెట్టుకోవాలండి. అటుకులు కలిపి గ్రైండ్ చేయడం వల్ల ఏమంటే ఇడ్లీ స్మూత్గా వస్తుంది, అలాగే దోశ కూడా చాలా స్మూత్గా వస్తుందండి. దీన్ని ఇప్పుడు మనము ఓవర్ నైట్ మొత్తము ఫర్మెంటేషన్ కోసం వదిలేయాలండి. అప్పుడు పొద్దున్నగా వేసుకున్నామంటే దోశలు కానీ ఇడ్లీలు కానీ చాలా బాగా క్రిస్పీగా వస్తాయి. దూదిలాగా వస్తుందండి. ఇడ్లీ కూడా చాలా హెల్దీ అండి. చూడండి ఎంత బాగా ఫర్మెంటేషన్ జరిగిందో. ఇప్పుడు మనకి ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకొని సాల్ట్ కలుపుకొని దోశలు పోసుకోవడం అండి. మొత్తం పిండి కాకుండా ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఫర్మెంటేషన్ ఎంత బాగా జరుగుతుందో అంత బాగా దోశ కానీ ఇడ్లీ కానీ చాలా స్మూత్గా వస్తుందండి. పెనుని బాగా కలుపుకోవాలండి. బాగా అలాగే ఒక చుక్క ఆయిల్ వేసి కొద్దిగా ఆనియన్ ఉంది కదా, దాన్ని కొద్దిగా రుద్దుకున్నామంటే మనకు దోశ అనేది చాలా బాగా నీట్గా వస్తుంది. ఒక గంట పిండి తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దోశని. ఇది దోశే కాదండి, పొంగనాలు వేసుకోవచ్చు, ఉత్తప్పం వేసుకోవచ్చు, మనకు నచ్చినట్లు వేసుకోవచ్చు అండి. ఉక్కు లాంటి శరీరం కావాలి, మనం హెల్తీగా ఉండాలి అంటే కంపల్సరీగా మనము వారానికి 2 సార్లు అయినా మనం రాగి దోశని, ఇడ్లీ కానీ దోశ కానీ రాగులు కానీ తింటూ ఉండాలండి. చాలా హెల్తీ అండి. రాగి జావ కూడా తాగొచ్చండి. మనము ఎంతో బాగా హెల్తీగా ఉంటాము. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతుంది దోశ. చూసారండి ఎంతో హెల్తీ అయిన ఇడ్లీ రెడీ అయిపోయాయి. చాలా సాఫ్ట్గా ఉన్నాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. అలాగే దోశ కూడా క్రిస్పీగా బాగా వచ్చిందండి. వారానికి 2 సార్లు అయినా ఇలాంటి టిఫిన్ తింటే మన హెల్త్కి చాలా మంచిదండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చింది, మీకు రాగితో ఏమేమి తెలుసు, నాకు తెలిసిన రెసిపీలు నాకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.